అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. అరే పిల్లకాయలు, మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వెజ్ నూడిల్స్. ఇంట్లోనే అమ్మలు చేయకపోయినా కానీ మీరైనా తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో సాల్ట్ కొంచెం నూనె వేసుకొని మరిగించండి. రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి వాటరు. హక్కా నూడిల్స్ అని అమ్ముతారు కదా సూపర్ మార్కెట్స్లో, వాటిల్లో ఆ నూడిల్స్ ఒక బండిల్ తీసుకొని ఆ వాటర్లో వేసేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. నూడిల్స్ ఉడికిన తర్వాత వెంటనే తీసేసి స్ట్రెయిన్ చేసేసుకొని చన్నీళ్ళు పోసేసేయాలి. ఇది పోస్తే ఏంటంటే ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు వెంటనే నూనె వేస్తే అంటుకోకుండా ఉంటాయి. ఒకసారి పైకి కిందకి కలపండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పెద్ద కళాయి తీసుకోండి. బయట స్ట్రీట్ స్టైల్లో కూడా అదే తీసుకుంటారు కదా. తీసుకొని ఆయిల్ అంతా గ్రీస్ చేసినట్టుగా కలపండి. సన్నగా తరిగిన వెల్లుల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ, మీకు ఇంకా ఏమైనా కావాలంటే వేసుకోండి పిల్లకాయలు. తర్వాత నూనె కాగిన తర్వాత మనం తరుక్కున్న మొత్తం వేసేసేయండి. దానిలో ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేసేయండి. కొంచెం సాఫ్ట్ అయితే చాలు, మరీ మెత్తగా ఉడకవసరం లేదు. ఇప్పుడు షుగర్ వేసేసుకోండి. షుగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ముందుగా మనం ఉడికించిన నూడిల్స్ ఉన్నాయి కదా, అవి వేసేసి దానిపైన మనకు సరిపడినంత ఉప్పు, వెనిగర్, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, వైట్ పెప్పర్ పొడి, తర్వాత ఆరోమేటిక్ పౌడర్ అని అమ్ముతారబ్బా షాపుల్లో, సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంఎస్జీలు వాడట్లేదు కాబట్టి అది వేసేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది, సువాసన కూడా వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పైకి కిందకి టాస్ చేయండి. అంతేను. అసలు గుమగుమలాడిపోతూ ఉంటుంది. మీరు అసలు బయట తిన్నారా, రోడ్ సైడ్ తిన్నారా, ఇంట్లో తిన్నారా అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లకాయలు, చాలా బాగుంటుంది. దీని మీద ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసుకొని టమాటా సాస్ కానీ టమాటా కెచప్ కానీ వేసుకొని తినేసేయండి, అదిరిపోతుంది. ఎగ్ నూడిల్స్ కూడా సేమ్ టు సేమ్ ఇంతే. ముందు ఎగ్ కొట్టి వేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో కలుద్దాం.